చూడండి ప్రియులారా, దేవుడు తను తాను మహిమపరుచుకునేటందుకు ఎవరొకరి ద్వారా ఆయన విలువ తెలియచేస్తాడు. ఆయన మాటలు, ఆ మాటలకున్న శక్తి ఎలాంటిదో తెలియపరిచేటందుకు దేవుడు ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు. అలాగే మనం లోకాసు వార్తలో చూసుకుంటున్నప్పుడు ఎలీషా కాలంలో నయమాను తప్పక కుష్ఠరోగులు ఎంతో మంది ఉన్నాను, నయమాను తప్పక ఎవరు బాగుపడలేదన్నట్టుగా బైబిల్ గ్రంథం చూపిస్తుంది. లోకాసు వార్త మరి మనం చూసుకుంటున్నప్పుడు 4వ అధ్యాయం 27వ వచనంలో, లోకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసుకుంటున్నప్పుడు చూద్దాం ప్రియులారా, బైబిల్ తీయండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు అనేకులలో ఇశ్రాయేలు కుష్ఠరోగులుండి నన్ను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నందలేదని చెప్పినట్లుగా చూస్తున్నాం. సిరియా దేశంలో ఆ నయమాను యొక్క కుష్ఠుని ఎవరు బాగు చేయలేకపోయారు. అయితే ఆ ప్రభు యొక్క విలువ తెలియపరిచేటందుకు ఇశ్రాయేల్లో ఒక చిన్నదాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నిన్ను